ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 50వ అధ్యాయము. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతన్ని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతన్ని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాటలాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితివి కదా, అందులోనే నన్ను పాతిపెట్టవలనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులు అందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్ధానునకు అవతలనున్న అటదు కళ్ళెమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళెమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూసి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. కనుక దానికి అబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను. అది యోర్ధానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొనిపోయి మక్పేలా పొలమునందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని, ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును, అతని సహోదరులను, అతని తండ్రిని పాతిపెట్టి వెళ్లిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానమంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో, నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడిరి. ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూసెను. మరియు మనుష్య కుమారుడైన మకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ఇప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. మే గాడ్ బ్లెస్ యూ.